సాయి సచ్చరిత మహోత్సవం సందర్భంగా సాయి స్వరూపం సచ్చరిత అనే ప్రత్యేక లైవ్ కార్యక్రమం మనం సాయి టీవీలో నిర్వహించుకుంటున్నాం. మరి 570కి పైగా జ్ఞానయజ్ఞాలు చేసిన సాయి బంధువు శ్రీ కృష్ణార్జున రాజన్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారితో మాట్లాడడానికి అనేక మంది సాయి బంధువులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుండి? విజయవాడ నుంచి అండి. రమాదేవి నా పేరు. రమాదేవి గారు, నమస్కారాలండి. మాట్లాడండి రాజన్ ప్రసాద్ గారితో. సాయి టీవీలో రోజు సచ్చరి చూస్తుంటామండి. గురువు గారు విజయవాడ లోకల్లో కూడా సచ్చరిగా చెప్పడం ఇలాగా చూడటం జరిగింది. చూడటం చాలా ఆనందంగా ఉందండి. నమస్కారం అండి. మీ పాదాలకు నమస్కారం అండి. అమ్మా, ఈ పాదాల నమస్కారాలు నేను కోరుకునేది ఒకటే, దాన్ని మర్చిపోకండి. అప్పుడప్పుడు అందరితో గుర్తు చేసుకోండి చాలు. హలో రమాదేవి గారు, చెప్పండి మేడం. పాద నమస్కారాలు అవసరం లేదమ్మా. ఆ రోజు నేను చేసిన సచ్చరితలో చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి అని అంటున్నారు. అవునండి, న్యాయంగా నడతామండి, అన్యాయంగా ఎలా ఉంది. ధన్యవాదాలు. కాల్ చేసిన పారాయణ చేశాము. గురువు గారు లోకల్లో కూడా వచ్చారు. ఆయన చెప్తున్నప్పుడు పాటలు కూడా కొన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనే పాటలు చేస్తున్నప్పుడు మీరు ఒక్కరే చేస్తుంటారా లేకపోతే ఎవరితో? వాయిస్ వినపట్లేదండి మేడం. హలో, మీరు పారాయణం చేస్తున్నప్పుడు మీరు ఒక్కరే పుస్తకం తీసుకొని చదువుకుంటుంటారా లేకపోతే ఎవరికైనా వినిపించడం అట్లాంటివి ఏమైనా చేస్తుంటారా ఎప్పుడన్నా? నేను ఇంటి దగ్గర ఇంట్లో దీపం పెట్టేసుకొని నైవేద్యం పెట్టే కూర్చొని ఒకదాన్ని చదువుకుంటానండి. మరి ఎప్పుడైనా అవకాశం వస్తే ఎవరైనా ఏమండి మీరు ఏ కథలు విన్నారు అనేది ఎప్పుడైనా మీకు అనుభవం కలిగిందా? ఎవరైనా అడిగారా? మాకే చాలా అనుభవాలు. చాలా సంతోషం తల్లి. అది అట్లాంటివి కొద్దిగా చేస్తుంటే చాలా బాగుంటుంది తల్లి. అవునండి, మాకే చాలా చాలా అనుభవాలేనండి. మాకు మేము ఎప్పుడు 90 నుంచి మేము బాబా గారు భక్తున్నాం. ఒక్కసారి వెళ్ళాము చెడి. మా పిల్లలు మాత్రం వెళ్తుంటారు. చిన్న బాబు సాయి పేరు చదువుతుంటారు. సంతోషం రమాదేవి గారు. సచ్చరిత అలాగే పారాయణ చేస్తూ ఉండండి. ఇప్పుడు మన రాజన్ ప్రసాద్ గారు అడిగినట్లు వీలైతే గనక ఎవరైనా కొద్దిగా నలుగురు సాయి బంధువులు ఎవరో కలిసినప్పుడు అందరూ కలిసి కూడా పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సుజాతండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారమ్మా? విజయవాడ అండి. అమ్మా చెప్పండి, సచ్చరితకి సంబంధించి ఏదైనా అడగాలనుకుంటున్నారా లేదా మీ అనుభవం చెప్పాలనుకుంటున్నారా? అంటే అసలు కలుసుదా కలదా, అసలు బాబా ఆశీస్సులు ఉన్నాయా లేవా అని చేశాను. కలిసాయి. అది బాబా పారాయణము ముఖ్య రోజుల్లో చేసుకోమంటారు కదండి. శ్రీరామ రోజని గాని, దసరా పండుగ రోజని గాని, అలాగే కొన్ని దినాలు చేసుకోమంటారు కదా. అంటే ఒక అధ్యాయం చెయ్యాలా, పుస్తకం మొత్తం చెయ్యాలా? సరే సుజాత గారు, రాజన్ ప్రసాద్ గారు చెప్తారు, వినండి. నమస్కారం అమ్మా. మీరు అడిగిన ఒకరోజు చెయ్యాలా లేకపోతే ఒక అధ్యాయం చెయ్యాలా అని అడిగారు కదమ్మా. ప్రత్యేకించి వీటన్నిటికంటే ముఖ్యము ఎట్లా ఉంటుందంటే మనకుండేటువంటి ఆలోచనలు బట్టి అవి మనం అలా చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి నాకేదైనా పెద్ద సమస్యలు నేను ఉంటాను అనుకోండి, ఊరికే నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా అమ్మా. అప్పుడు ఏం చెప్తారంటే ఎవరైనా చెప్పి మీరు ఒక సప్తాహం చెయ్యండి అంటారు. అంటే గురువారం ప్రారంభం చేసి గురువారం నాడు దీపం పెట్టడం, ఇవన్నీ కొన్ని నియమాలు అన్ని పెద్దగా ఆలోచన చేయకుండా చేయడం జరుగుతుంది. ఒకసారి ఇది చేసిన తర్వాత మన పని అయిపోతుంది, అంటే సమస్య తీరిపోతుంది. వెంటనే ఏమవుతుందంటే ఏమండి ఇంకా మళ్ళా రోజు ఒక అధ్యాయం చదవచ్చా చదవకూడదా, ఎట్లా చదవాలి, నిద్ర లేవంగానే చదవాలా, ఇవన్నీ అడుగుతుంటారు. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే మనకుండేటువంటి శ్రద్ధను బట్టి, మనకుండే ఇష్టాన్ని బట్టి దానికి అనుగుణంగా వీలున్నంత వరకు సచ్చరిత్రను మనం విడిచిపెట్టకూడదంటే ఆ పుస్తకాన్ని పట్టుకొని ఎప్పుడు సంకలం పెట్టుకొని వెళ్ళమని కాదు అర్థం. దాని గురించి ఎప్పుడు చేసినప్పుడు మనకి ఏమిటంటే మనం ఎక్కడికన్నా ఏదన్నా ఇంటి నుంచి బయటకు పోయే ముందు ఒక అధ్యాయం చదువుకొని బయటకు వెళ్ళండి, తప్పేం లేదమ్మా. అంటే ఇగో కొన్ని ఎట్లా ఉంటాయమ్మా, మనం పూజ చేసేటప్పుడు కొన్ని నియమంగా చేస్తారు. అట్లాంటి నియమాలు పాటించేటప్పుడు నియమాలు పాటించండి. నియమాలను పాటించాలి కదా, నియమాలను పాటించకపోతే ఏదో పాపం వస్తుందని భయపడి మాత్రం ఆలోచన చేయకండి. అది మనకు సర్వదా మనము
ఎప్పుడు మర్చిపోకూడదు అంతే. అది ఎక్కువగా దాని గురించి గుర్తు చేసుకుంటుంటే బాగుంటుంది తల్లి. దానికి అంతకంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. అమ్మా సాయిరామ్ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్లుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా సాయి స్వరూపం సచ్చరిత, నేనైతే అలాగే అనుకుంటాను. సచ్చరిత చేతిలో ఉంటే సాయి ఉన్నట్లే. నిజానికి సచ్చరితకి ఆ పేరు ఎలా వచ్చి ఉంటుంది నేను ఎప్పుడు అనుకుంటాను. బాబా 60 సంవత్సరాల పాటు శరీరంతో ఉన్నారు అంటే సాయి లీలలను లేకపోతే సాయి జీవిత చరిత్రను ఇంకేదో పెట్టొచ్చు కదా. సచ్చరిత అనే పేరు ఎంత మంచి పేరు కదా. అంటే సచ్చరిత అంటే అర్థం ఏంటి, అది మన జీవితాలకి అసలు ఆ పేరే ఎంత బాగుంది, ఎలా అన్వయించుకోవాలి, ఏం చెప్తుంది సచ్చరిత మనకి? మీరు ఇప్పుడు సాయి సచ్చరిత్ర సాయి స్వరూపము అన్నారు మీరు. అది దాన్ని ఖచ్చితంగా చెప్పాలంటే మీరు అన్న మాట నిజం. ఎందుకంటే ఇది గురు చరిత్ర. ఎవరైనా గురు చరిత్రను పారాయణం చేసేప్పుడు వచ్చేటువంటి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, గురువుగారు భౌతిక శరీరంతో ఉన్నారనుకోండి, ఉన్నప్పుడు ఆ గురువుగారికి సంబంధించిన విషయాలు ఆయన చెప్పింది చేయడం అలా చెయ్యాలి. గురువుగారు సమాధి చెందడము లేకపోతే కాలం చేసిన తర్వాత ఏమంటారంటే పెద్దవాళ్ళు చెప్పేది అంటే మన శాస్త్రాలలో ఆయన యొక్క చరిత్రను ఎవరైతే చదువుకున్నా వింటున్నా అది ఏమవుతుందంటే ఆయన స్వరూపాన్నే చూసినట్టు అవుతుందట. అందుకే వేరే ఆల్టర్నేటివ్ లేదండి. అందుకని మనం ఇప్పుడు దత్త చరిత్ర గురు చరిత్ర ఉంటారు కదా, లేకపోతే నృసింహ సరస్వతి కానీ ఆయన ఉన్నట్టుగానే భావించుకుంటారు. ఇప్పుడు మీరు అన్నమాట అక్షర సత్యమమ్మ. అంటే మనం సచ్చరిత చదువుకున్నామంటే మన ఎదురుగా ఎవరుంటారు, మన పక్కన ఎవరుంటారు, సాయిబాబాయే ఉంటారు. ఆ బాబా మన చేత ఆ పని చేస్తున్నట్టుగా ఉంటారు, అదొకటి. కాబట్టి ఇప్పుడు మీ ఇంకొక క్వశ్చన్ అడిగారు, అదేంటే సచ్చరిత్ర అని పేరు పెట్టారు, చాలా బాగుందండి, చక్కటి పేరు. అసలు దాని పేరు గురుచరిత్ర పెట్టాలనుకున్నారు హేమాద్ పంత్. కానీ సచ్చరిత్ర అని ఎందుకు పెట్టాడంటే మరాఠీలో గురుచరిత్ర ఒకటి ఉంది కాబట్టి ఈయన కూడా మరాఠీలోనే రాయాలనుకున్నారు కాబట్టి దీనికి సచ్చరిత్ర అని పెట్టారు. మీరు అడిగారు ఇప్పుడు ఇంత మంచి పేరని. నాకు కూడా మొదట్లో నాకు తెలిసేది కాదు కానీ తల్లి, తర్వాత నాకు అనిపించింది ఈ సచ్చరిత్ర అని పెట్టడానికి కారణం సత్యమైనటువంటి స్థితిని తెలిసేటువంటి చరిత్ర, అంటే యథార్థాన్ని చెప్పేది. మీరు వింటుంటారు చాలామంది ఆధ్యాత్మికంగా అనే విషయాలు, రామాయణం, భారతం, భగవద్గీత ఇవన్నీ. కానీ వీటికన్నిటికీ లేని ఒక గొప్ప విశేషమైనటువంటిది ఎవరికి ఉందంటే ఉపనిషత్తుకు ఉందట. ఉపనిషత్తుని ఏమంటారంటే అది సత్యాన్ని మాత్రమే చెప్తుంది అంతే. ఇంకా ఆ సత్యం అంటే ఏంటి, అసలు నువ్వెవరు, నీ ఏం చెయ్యాలి, నీ పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ యథార్థం చెప్పేది ఏంటంటే సచ్చరిత్ర, అదే ఉపనిషత్తు ఒక్కటే చెప్తుంది. అందుకనే ఈ సచ్చరిత్రకు దానికి ఎందుకు నేను పోలుస్తున్నా అంటే ఆ ఉపనిషత్తులు చెప్పేది నిజం, సత్యమైనటువంటి యథార్థమే. సచ్చరిత్ర చెప్పేది కూడా అదే. బాబు ఎందుకు దిగులు పడతావు, ఎందుకు భయపడతావు, ఏమైంది నీకు, ఏం కాలేదు, నేనున్నాను కాదు, నువ్వు గొప్పవాడిరా, చాలా గొప్పవాడి. అలా మనల్ని ప్రోత్సహించి మనలో ఉండేటువంటి ఆత్మస్వరూపానికి మేల్కొప్పించేసేది సచ్చరిత్ర. అందుకని మీరంటే సచ్చరిత్ర అనే పేరు పెట్టడం మాత్రం నిజంగా మనం హేమాది పంత్ గారికి బాబా ఆ రకంగా ఆ ఆలోచన కలిగించి చేయించినట్టుగా మనం అనుకోవాలి. దానివల్ల మన అనుభవం పొందుతున్నాం. ఇది గొప్ప విశేషమైన ప్రశ్న అమ్మ, చాలా గొప్పగా అడిగారు. ఒక సాయి బంధుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి అండి? హలో అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు భైరవపట్ల వెంకట సత్యలక్ష్మి. సత్యలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనకాపల్లి అండి. సరే అండి, సచ్చరితకి సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా లేదా ఏదైనా సందేహం అడగాలనుకుంటున్నారా? లేదు, గురు చరిత్ర పారాయణ చేస్తున్నాము, సచ్చరిత్ర కూడా పారాయణ చెయ్యాలా అని ఆయన అడుగుదామని. నేను ఎక్కిరాల భరద్వాజి గారిది, పట్టినారాయణరావు గారిది చదువుతూ ఉంటాను. ఏది చదవమంటారో గురువు గారిని అడుగుదామని. నమస్కారం అమ్మా, మీరు గురు చరిత్ర చదువుతున్నారు, సచ్చరిత్ర. నమస్కారం అమ్మా, నా గురు చరిత్ర చదువుతున్నారు, సచ్చరిత్ర కూడా చదువుతున్నారు అన్నారు. మీరు గురు చరిత్ర ఎక్కిరాల భరద్వాజి గారిది చదువుతున్నాను, అమ్మా. సరే, పట్టినారాయణరావు గారిది చదువుతాను ఎప్పుడైనా. అమ్మా ఏది చదవమంటారు, గురు చరిత్ర పారాయణ చేయమంటారా అడుగుదాం స్వామి అని. ఒకటే అమ్మా, దాని సమాధానం ఏంటంటే మీరు అదే మాస్టర్ గారిది చదువుతున్నప్పుడు ఎక్కడ కూడా పత్తినారాయణరావు గారికి దాని గురించి ముందు చదివారా, అది చదివారా? ఏది మొట్టమొదటి ప్రారంభం చేశారు మీరు? సత్యలక్ష్మి గారు ఫోన్ లైన్ లో ఉన్నారా అండి? ఉందండి, 20 ఏళ్ల కింద నుంచి నిత్యం పారాయణ చేస్తూ ఉంటాను. ముందు సచ్చరిత్ర పారాయణ మొదలు పెట్టారా అండి, గురు చరిత్ర పారాయణ మొదలు పెట్టారా?
గురుచరిత్ర పారాయణ ప్రతి నెల చేస్తాను. కాదమ్మా, సచ్చరిత్ర చదివేవారా ముందు, తర్వాత గురుచరిత్ర చదివారా? బాబా చరిత్ర చదివాకే నేను అడుగుతున్నది, ఎప్పుడైతే బాబా చరిత్ర మీరు చదువుతున్నప్పుడు, బాబా చరిత్ర చదువుతున్నప్పుడు సమాధానం ఒకటే తల్లి, మనకు అప్పట్లో సచ్చరిత్ర లేదు. ఎప్పుడు బాబా భౌతిక శరీరంతో ఉన్నప్పుడు గురు చరిత్ర అనేది ఉండేది, అది చదివాడు హేమాడి పంత్. మనకిప్పుడు గురు చరిత్ర ఏదేని సచ్చరిత్రే గురు చరిత్ర. అందుకని సచ్చరిత్ర చదవండి. నేను చదవద్దని నేను చెప్పను, దాన్ని చదవండి అంతే. ఈ సచ్చరిత్రనే గురు చరిత్రగా భావించుకొని చదవండి. అంటే మనకి సచ్చరిత్రలో అన్ని సమాధానాలు దొరుకుతాయి. మనకి సచ్చరిత్ర ఒకటి పూర్తి సంతృప్తిని అన్ని విధాలా మనం ఎందుకోసమైతే పారాయణ చేస్తున్నామో ఆ ఫలితాలన్నింటినీ ఇస్తుంది అనేది చాలా మందికి అనుభవం కూడా. సో అది ఎవరికి వాళ్ళు నిజంగా సాయి చెప్పినట్టు సాయి మార్గం చాలా భిన్నమైంది. ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఎవరికి వారు కొన్ని మనం విజ్ఞతతో ఆలోచించుకోవాల్సిందే. అంటే మనకి చాలా విలువైన సమయం ఇది. ఈరోజు చాలా పర్వదినం. సాయి బంధువులు అడిగేటప్పుడు కూడా ప్రత్యేకించి సాయి టీవీ కేవలం సాయినాథుడికి సంబంధించింది. ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ కార్యక్రమం సాయిబాబా సచ్చరిత షిరిడీ సంస్థానం వారు ప్రచురించిన మొట్టమొదటి తెలుగు పుస్తకం గురించి. కాబట్టి ఎవరైతే ఈ పుస్తకాన్ని పారాయణ చేస్తున్నారో, పత్తి నారాయణరావు గారు అనువదించినది, షిరిడీ సంస్థానం వారు ప్రచురించినది, ఈ పుస్తకంలో ఏదైనా అధ్యాయంలో ఏదైనా కథ గురించి మీకు కలిగిన అనుభూతి పంచుకోవాలంటే పంచుకోవచ్చు. లేదా ఆ కథలో మీరు ఇంకేదైనా కోణం ఉంటుందా అని అలాంటి సందేహం ఏదైనా ఉండాలంటే మీరు అడగొచ్చు. దయచేసి గమనించి మీరు ఆలోచించి కాల్ చేయండి. మీరు ప్రశ్నలు వేసేటప్పుడు కూడా కేవలం పత్తినారాయణరావు గారు అనువదించిన సచ్చరితకి సంబంధించి లేదా మన తెలుగు సచ్చరితలు సంస్థానం వారు ప్రచురించే సచ్చరితకి సంబంధించి మీ అనుభవాలు పంచుకోవాలంటే లేదా మీ సందేహాలకు ఏదైనా సమాధానాలు తెలుసుకోవాలంటే మాత్రమే మీరు అడగండి. దయచేసి మరో విధంగా ఇంకా అనేక మంది సాయి బంధువులు ఫోన్ కాల్స్ ట్రై చేస్తూ ఉంటారు. వారి సమయాన్ని మనం తీసుకోవద్దు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్, మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జయప్రకాష్ అమ్మా. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు జయప్రకాష్ గారు? నేను మధుర నుంచి మాట్లాడుతున్నామ్మా. చెప్పండి. హైదరాబాద్. మంచిదండి, చెప్పండి. ఏం అడగాలనుకుంటున్నారు? లేదా ఏదైనా మీరే చెప్తున్నారా సచ్చరితకి సంబంధించి మీ అనుభవం? అవునమ్మా, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇవాళ పట్టినారాయణ గారు రాసినటువంటి సచ్చరితకి 64 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నాం కదా. హలో, జయప్రకాష్ గారు వింటున్నాను, చెప్పండి. పండుగ చేసుకుంటున్నాం కదా. మరి మూలం రాసినటువంటి హేమాది పంత్ గారు మూలం సచ్చరిత్ర, మరి దానికి ఇలాంటి గౌరవం మనం ఇస్తున్నామా, అలాంటి జరుపుతున్నారా? ధన్యవాదమ్మా. చాలా మంచి ప్రశ్న అండి. అయితే ఇది మీకు చాలా క్లియర్ గా ఉంది. ఇది మన తెలుగులోకి మనకి అనువదించబడిన రోజు కాబట్టి మనం ఈ పండుగను చేస్తున్నాము. మూలం లేనిదే ఇది లేదు కాబట్టి మనకి హేమాడ్ పంత్ గారు రాసిన సచ్చరిత మనకి తెలుగులోకి ఈ రోజు వచ్చింది కాబట్టి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. సచ్చరితని గౌరవిస్తున్నామంటేనే మనం హేమాడ్ పంత్ గారిని గౌరవిస్తున్నట్లు. దానికి సంబంధించి మరాఠీ వాళ్ళు అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. కనీసం తెలుగు మనకు ఒక సచ్చరిత ఉంది అని ఈ రోజు వరకు ఈ విధంగా పబ్లిసిటీ చేసిన వ్యవస్థే లేదు. కొన్ని లక్షల మందిరాలు ఉన్నాయి, కొన్ని వేల సాయి పేరు మీద సేవా సంఘాలు మరొకటో ఉన్నాయి. బహుశా నాకు తెలిసినంత వరకు నాకున్న అనుభవంలో మీరు కూడా చూసుంటారు. ఈ విధంగా మనకు ఒక తెలుగు సచ్చరిత ఉంది. దీన్ని మనం అనువదించబడిన రోజుని, మన చేతికి వచ్చిన రోజుని మనం పండగగా చేసుకోవాలి. ఇది మనం పారాయణ చెయ్యాలి అని ఇంత మాత్రం చైతన్యం తెచ్చిన వ్యవస్థ గాని ప్రయత్నం గాని ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో 64 సంవత్సరాల్లో ఎవరూ చేయలేదు కదండి. నిజమే కదా? కాబట్టి పర్వదినాన్ని పర్వదినంలాగా జరుపుకొని దాంట్లో ఇప్పుడు జయప్రకాష్ గారు అడిగిన ప్రశ్న గురించి ఆలోచిస్తే, హేమాది పంత్గా ఇప్పుడు మనం ఈ రోజున మే 19 చేస్తున్నామంటే మనకు దానికి ఎందుకంటే గుర్తింపు అంటే, ప్రత్యేకించి సచ్చరిత్ర పత్తినారాయణ బుక్కే కాకుండా ఈ రోజే, ఎందుకంటే ఈ రోజున సమాధి మీద పెట్టి దాన్ని పూజ చేశారు. ఫస్ట్ బుక్ అక్కడ పూజ చేశారు కాబట్టి మీరు వారు అడిగిన ప్రశ్న నాకు అనిపిస్తుంది ఏంటంటే, హేమాది పంత్కు కూడా అట్లాంటిది ఏదైనా ఒక రోజు ఉందా? మరి నేను మూలం కూడా కాస్త తెలుగులోకి ఏదో రాసుకున్నాను కానీ
ఎక్కడ అట్లాంటి విషయాలు ఆయన దగ్గర లేవు. ఎందుకంటే ఇప్పుడు మన ఇప్పుడు మే 19వ తారీఖు ఈ రకంగా సాయి లీలమ్మ గారు మొట్టమొదటి పుస్తకం తీసుకున్నది చరిత్రలో ఉంది. బట్ హేమాడి పంత్ గారు పుస్తకము రిలీజ్ అయ్యేటప్పటికి లేదా తయారయ్యేటప్పటికి అసలు ఆయన లేరుగా. చాలా మంది చెప్పేది అంటే 53వ అధ్యాయం ఆయన రాలేదు, వేరే వాళ్ళ చేత రాయించారు, బీవీదేవి గారు రాశారు. మరి అట్లాంటి పరిస్థితిలో హేమాది పంత్ గారికి కూడా ఇట్లాంటిది ఒకటి గుర్తింపుగా ఆలోచన చెయ్యాలని జయప్రకాష్ గారు అడుగుతున్నారు. చాలా మంచి విశేషమే. కానీ దానికి మీరుగా చేసే అంటే మీరు ఇట్లా సాయి టీవీ ద్వారా చేస్తున్నది ఎవరు చేయలేదు, చాలా విశేషం. ఈరోజు నిజంగా చెబుతాంటే మనకు స్వతంత్రం వచ్చింది ఎప్పుడంటే ఆగస్టు 15వ తారీఖు, ఆ రోజు జెండా, అదొక గుర్తింపు. అలాగే మన సచ్చరిత్ర మొట్టమొదటి పుస్తకం సమాధి మీద ఎప్పుడు పూజ చేయబడింది అంటే మే 19వ తారీఖు అని అట్లా గుర్తు చేసుకుని పండగలాగా చేసుకుని మీరు చేస్తున్నారు. నేను కూడా అన్నట్టు ఈ సంవత్సరం ఇంట్లో కూర్చొని 44 టెంపరేచర్ ఉన్నా కూడా హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని హాయిగా చూస్తున్నారు, హాయిగా వింటున్నారు. ఎక్కడికో పోయి సాయంకాలం పూట ఆటోలో పోయి కష్టం అది. మరి ఇంత చక్కటి మీరు ప్రతిరోజు కూడా 3-4 గంటల సచ్చరిత గురించి దానికి సంబంధించిన కార్యక్రమాలే పెడుతూ ఈ రకం ప్రోగ్రాం చేయడం చాలా మంచిదని గుర్తు చేశారు. వారు అడిగిన ప్రశ్నలో మన హేమాడి పంత్ గారికి కూడా ఇట్లాంటిది ఏమన్నా ఆలోచన చేస్తే దానికి సంస్థానం వాళ్ళు, మరాఠీ వాళ్ళు ఆ లెవెల్లో ఆలోచించాలి. వాళ్ళు చేస్తే అట్లాంటి దాన్ని కూడా మనం సమ్మతిస్తాం. తప్పకుండా మనం టెలికాస్ట్ చేస్తాం కదా. అట్లాంటి అవకాశం మరి వాళ్ళు ఆలోచన చెయ్యాలి. బాబా ఎవరికి ఇచ్చే ప్రేరణ వారికి ఇస్తారు. తెలుగు వాళ్ళకి మాత్రం మీరన్నట్టు తెలుగు వాళ్లకు ఒక చరిత్ర, అది కూడా మనకు సాయి లీలమ్మ గారు కానీ లేకపోతే పతినారాయణరావు గారు కానీ ఇంకొకరు కానీ మే 19వ తారీఖు ఆ రకంగా శ్యామ వాళ్ళంతా పక్కన ఉన్నప్పుడు ఆ రకంగా ఇప్పుడు మనం వింటుంటే అమ్మా ఈరోజు మే 19 ఈ రోజైనా ఆ షిరిడిలో ఉన్నాడా అనేటువంటిది మనకు అట్లాంటి డేట్స్ కానీ ఆ టైం కానీ మనకు ఆ ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనం అదృష్టవంతులు. అది ప్రత్యేకించి తెలుగు వాళ్ళం. అందుకోసం మంచి మంచి పండగమ్మ, బాగా చెప్పారు. ఎందుకంటే చాలా మంది మనకి సాయి టీవీ రాకముందు వచ్చిన తర్వాత ఏంటంటే బాబాకు సంబంధించి గురు పూర్ణిమ లేదా విజయదశమి అంతే. మనము సాయి టీవీ వచ్చిన తర్వాత శ్రావణ పూర్ణిమ పాదుకల విశిష్టత ఏంటి, శ్రావణ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి, సచ్చరిత ఏంటి, సాయి సత్యవ్రతాలు సామూహికంగా చేసుకోవడం వల్ల సత్యవ్రతాలు విశిష్టత ఏంటి, అది వచ్చిన దాని వెనుక కారణం ఏంటి, ఆ ప్రేరణ ఏంటి, ఇలాంటివన్నీ కూడా అంటే మనం ఏదైతే ఒక మూసలో వెళ్లిపోతున్నామో అది కాకుండా మరింత విస్తృతంగా సాయిని ప్రేమించుకోవడానికి మనల్ని మనం విశ్లేషించుకొని ఆ ప్రతి సందర్భాన్ని ఓ పండగలా చేసుకోవడానికి మనం అవకాశం కలిగిస్తూ ఉన్నాము. పోయిన సంవత్సరం మనం పెద్ద ఎత్తున సాయి సచ్చరిత మహోత్సవం చేసిన తర్వాత అనేక మందిలో ఆ చైతన్యం వచ్చి మళ్లీ మే 19కి ఎక్కడ చేస్తున్నారండి అని అడిగిన సాయి బంధువులు అనేక మంది ఉన్నారు. అంతకు ముందు ప్రతిరోజు సచ్చరిత పారాయణ చేస్తూ ఉన్నా ఓహో ఇది కూడా మనకి నిజమే కదా, మనం పారాయణ చేస్తున్న ఈ సచ్చరిత మన చేతికి వచ్చిన రోజు ఈ సచ్చరితకు ఒక పూజ చేయాలో లేకపోతే ఈ రోజు ఒక పారాయణ చేయాలి లేకపోతే ఒక మంచి రోజుని మనం షిరిడీలో ఇలా జరిగిందనేది గుర్తు చేసుకోవాలి అనేది తెలియని వాళ్ళు బోల్డ్ అసలు అలాంటి ఆలోచన లేకుండా అనేక మంది ఉన్నారు. సో బాబా ఇచ్చిన ఈ అవకాశానికి ఇంత చక్కటి ప్రశ్న అడిగి ఇంత మంచిగా మేము మా మనసులో ఉన్నది చెప్పడానికి ప్రేరణ కలిగించిన జయప్రకాష్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సత్యనాగదేవ్ అండి. మేము వీరవారం నుంచి కడియం మండలం నుంచి మాట్లాడుతున్నాం అండి. సరే అమ్మా. అమ్మ చెప్పండి, సచ్చరిత రోజు పారాయణ చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఆల్రెడీ ఇప్పుడు కూడా పారాయణం చేస్తున్నానండి నేను. ఇవాళ ఏ అధ్యాయం చదువుతున్నారమ్మా? ఇప్పుడు 2వ అధ్యాయం చదువుతున్నానండి. ఎన్ని మాటలు పారాయణ చేస్తుంటారు ఇప్పటి వరకు? నేను 6 సార్లు చేస్తానండి పారాయణం. ప్రతి నెలకు ఒకసారి పారాయణం చేస్తా ఉంటానండి. గురు చరిత్ర చదవడం వల్ల ఎన్నో మంచి జరుగుతుంది. అలాగే అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నామండి మేము. అందరినీ చదవమని చెప్తారా? అందరికి అర్థమయ్యేలాగానే ఉంటుందా భాష? చెప్తానండి అందరికి, ఎవరికైనా ఇస్తానండి. బుక్ గట్ట లేని వాళ్ళకి బుక్ ఇచ్చి. అంటే మనకి వింటేనే తెలుస్తుంది ఆవిడ ఒక గృహిణి, కానీ ఆవిడ ఎంత ప్రేమగా పారాయణ చేయడమే కాకుండా ఇది చదవండి అని ఇంకో నలుగురు కూడా చెప్తూ ఉంటారు. అదేనమ్మా, అది మనకు సాయి భక్తుల్లో సచ్చరిత పారాయణం చేసేవాళ్లే కాస్త తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పెరుగుతున్నారు.
అది కాక నేను పారాయణం చేసి నేను ఆనందం పొందడమే కాక ఇంకా 4-5 చెప్దాం, మీరు కూడా పారాయణం చేయండి, దీనివల్ల బాగు జరుగుతుంది అని చెప్పడం చాలా చాలా ఈ మధ్య జరుగుతున్నాయి. అట్లా జరగాలి, అసలు జరిగితేనే విశేషం. అందుకనే నేను మీకు వ్యక్తిగతంగా కానీ బయట చాలాసార్లు చెప్తున్నాను, ఈ రోజుల్లో ఈ మనకు మత ప్రచారం అనేటువంటి పేరుతో ఏదన్నా ఒక పుస్తకం చదవండి, అది నామం చెప్పండి అని అంటూ కొంత జరుగుతున్నాయి. నేను దాని గురించి వ్యతిరేకంగా అని కాదు. మనము ఈ రోజున చాలా, మా అమ్మ నాకు గురువుగా ఉన్నటువంటి ఆ తల్లి నాకు చెప్పినదే నేను మీకు గుర్తు చేస్తున్నాను. నిజంగా కనుక పత్తినారాయణరావు గారు రాసినట్టు అనువాదం చేసిన సచ్చరిత పుస్తకమే కనుక లేకపోయి ఉంటే, జస్ట్ ఇమేజ్ చేయండి, లేకపోయి ఉంటే అది 4-10 మందికి ఇచ్చి, నాయన మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, మీ నాన్నగారికి క్యాన్సర్ పోతుంది, లేకపోతే మీ అమ్మాయికి పెళ్లి అవుతుందని ఈ పుస్తకం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ అనుభవాలను పొందకపోయి ఉంటే ఎంతమంది మతం మారిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇది చదవండి, దీనివల్ల మీరు ఆ మతం నుంచి ఇక్కడ రండి అని ఎంతో మనం, అంటే నేను హిందువులను మాత్రమే అటు మతం మార్చడం, నేనంటే మనకుండేటువంటి బలహీనతలు, మనకు చాలా మంది ఇప్పుడు మీరు చూస్తుంటారు టీవీలలో చాలా భక్తి ఛానల్స్ చాలా పెరిగిపోయినాయి, చాలా చెప్తారండి, రకరకాలుగా శాస్త్రాలు ఆధ్యాత్మికంగా ఎన్నో చెప్తారు. వాటిని విని రకరకాలైనటువంటి ఒక భయాలు ఏర్పడుతున్నాయి ఈ మధ్యలో. పైన అవంతా మనం చేయగలుగుతామా అంత నిష్ఠతో, అంత జపాలు కానీ అవన్నీ మన వల్ల అయ్యే పనే. కానీ ఎవరికే చాలా మందికి, నేను ఒకసారి ఏదో అంటే వేరే భక్తి ఛానల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక నేను పేరు చెప్పను కానీ, ఏమండి మీరు ఈ మధ్య మా పెద్దవాళ్ళని మర్చిపోయినారండి, మీరు బాగా చెప్తారట కదా సచ్చరిత్ర. మేమేం మర్చిపోలేదు, సచ్చరిత్ర ఏదైతే పారాయణం చేయమని చెప్తున్నామో, నేను బాబా గురించి చెప్తున్నా, మా రాముని మేమేం మర్చిపోలే. నేను దాదాపుగా నేనే కాదు, ఏ సాయిబాబా భక్తుడైనా శ్రీరామనవమిలో పాల్గొనకుండా ఉండడు. అసలు సాయిరాములోనే రాముడు, రాముడు అని తలుచుకోకుండా ఎక్కడ ఆ పురాణాలు చెప్పేవాళ్ళు గాని, ఆ శాస్త్రాల గురించి చెప్పేవాళ్ళు గాని, సచ్చరిత్ర అనగానే ఎందుకు వాళ్ళు ఓ రకంగా ఏదో నిర్లక్ష్యమో లేకపోతే అది చాలా తప్పమ్మా. మనకి ఎందుకంటే సులభంగా కొంతమందికి ఏమి అది ఎట్లయిపోయినాయా నీకు పనులు, ఆ సమస్యలు ఎట్లా తీరినాయండి. ఏవో ఎన్నోళ్ళ నుంచో నేను దాంట్లో ఏదో శక్తి తక్కువైపోయిందని అనడంలే, దీని వల్ల నమ్మకం పెరుగుతున్నది. కాబట్టి ఆ పండితులైన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేయండి దయచేసి. నేను చెప్తున్నది అదే సభ ఇక్కడ టీవీ ద్వారా యాక్సెప్ట్ చేయడం అంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే 10 మంది అది నాకు బాగు జరుగుతున్నది. నేను మీకు ఒకసారి ఎప్పుడో ఏ సందర్భం నిర్మల్కి వెళితే, నిర్మల్లో ఒక రిక్షా తోలుకునే వ్యక్తి అమ్మ సచ్చరిత్ర చదువుకొని, నేను ఉపన్యాసం చెప్పి కింద కూర్చుంటే, బాబు నువ్వు చదువుతావంటే చదువుతాను బాబు అన్న. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పన్నా. ఏమిటి అంకుల్ అంటే, ఇట్లా నువ్వు చదివేటప్పుడు ఆ చదివిన తర్వాత బయటికి వెళ్తావు కదా రిక్షా తోలుకోవడానికి, నాకు ఈసారి బాగా ఏ పంక్చర్లు కాకుండా మాకు బాగా గిరాకీ రావాలని అనుకుంటావా, అలా అనుకోనే చదువుతావా అని అడిగితే వెంటనే ఆయన అన్నాడు, నిజం చెప్తాను స్వామి అని. చెప్పు బాబు అన్న. మొదటి 6 నెలలు అట్లాగే అనుకున్నాను స్వామి, తర్వాత నేను నా భార్య ఇప్పుడు బాబా ఎంత ఇస్తే అంత. మరి మీకు ఎవరిచ్చారు ఈ సత్యత? ఆ రెడ్డి గారు ఇచ్చారండి. అప్పటి నుంచి మీరు చదువు. నాకు అనిపించింది, బాబు నీకు కాళ్ళకు నమస్కారం చేస్తానన్న. ఎందుకంటే అసలు ఋషులంతా ఆ రోజుల్లో తపస్సు చేసింది దేనికంటే ఈ తృప్తి కోసమే, కోరికలు లేని స్థితి రావడానికి, దాంతో తృప్తి పొందడానికి. అది నీకు సచ్చరిత్ర ఇచ్చిందంటే ఇంతకంటే ఉపనిషత్తు ఏముంది. కానీ ఈ విషయాలు మనం చెప్తున్నప్పుడు ఏమండి అంత శక్తి ఉందా దానికి? ఊరికి చెప్తా. నేను అంటున్నామ్మా, నమ్మకం కలిగించడం అనేటువంటిది ప్రచారం చేస్తే జరగదమ్మా. నాకు మా అమ్మాయి అంటే నాకు నమ్మకం కలగాల, నా భార్య అంటే నాకు నమ్మకం కలగాల, అది రక్త సంబంధం. కానీ ఒక వ్యక్తికి నువ్వు చదువు 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 అని చెప్తే నువ్వు ఎన్నిసార్లు చెప్పు, వాడికి అది ప్రాప్తం లేదా చదవడమ్మా. చదువుతున్నారు ఎంతమంది? లక్షల మంది అమ్మా. చాలా చోట్ల వెళుతుంటే మీరు చూస్తుంటారు. చాలా మంది ఇప్పుడు టీవీ చూసే వాళ్ళకి చాలా మందికి, మనం ఫ్లైట్ లో పోతున్నా, కారులో పోతున్నా, బస్సులో పోతున్నా, పక్కవాడు ఏమండి మీరు సాయిబాబా భక్తుల ఉంగరం చూసి, అవునండి మీరు సచ్చరిత చదువుతారా? ఎంతమంది అమ్మా సచ్చరిత చదవలేరు లేదంటే కొంతమంది అంటారు. అయితే నా దగ్గర ఉందండి చదువుతా అన్ని, ఇట్లాంటిది ఒక బుక్ ఉందా అని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనం ఏమనుకుంటా, ఏదో అట్లా కాదమ్మా. మనము ఎట్లయితే పవిత్రమైన, ఎందుకని మీరు చెప్పేదండి, ఇప్పుడు మనం పూజిస్తున్నామా
లేకపోతే దానికి ఏదో అష్టోత్తర శతనామావళి చేస్తున్నామా, లేకపోతే ఈ వ్రతాలు చేస్తున్నామా, వీటికి ఎక్కువ ప్రాధాన్యత జరుగుతున్నది. నేను అనేది అంటే గౌరవించండి, పూజించండి, కానీ గౌరవాన్ని పూజ కార్యక్రమం పరిమితం చేయకండి. దాంట్లో విషయాలు తెలుసుకొని నలుగురితో పాలుపంచుకోండి, దాన్ని అనుభవించండి. నేనేది ఏంటంటే మనం భగవద్గీతను పూజ చేయడం అనేటువంటిది కంటే కూడా పెద్దవాళ్ళు చాలామంది చిన్మయానందల వారు కానీ చాలామంది చెప్పేది వీ హ్యావ్ టు ఫాలో దట్. అక్కడ ఏం చెప్పాడు ఆయన, బాబా ఏం చెప్పాడు, ఎంతసేపు ఆయన చిలుపు తాగేవాడు, సచ్చరిత్రలో ఉంది కదా, ఆయన మాంసం అందరికీ పెట్టేవాడు, ఏవేవో చెప్తున్నా. నేను ఆయన ఏం చేశాడు అనేటువంటి, ఆయన ఏం చెప్పాడు. ఎవరైనా నీ ఇంటికి వచ్చి 10 రూపాయలు అడిగితే, ఎవరైనా అన్నాని కోసం వస్తే కుక్కలాగా మొరగవద్దు అన్నాడు, సచ్చరిత్రలో ఉంది. మరి దాని గురించి 100 మందికి చెప్పండి. అది నేనంటున్నాను, ఎంత న్యాచురల్ గా మనం దాన్ని ఆచరణలో పెట్టగలుగుతాం. ఎవ్వడి గురించి కూడా విమర్శ చేయొద్దు. నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరో వస్తారు, ఆయన సార్ కేదార్నాథ్ నుంచి వచ్చాడు, చాలా బాగా మహిమలు చూపిస్తాడండి. ఎవడండాడు? వద్దు, నోరు పోగొట్టుకోదు. అది మనకు సచ్చరిత చెబుతున్నది. కాబట్టి ఏ భక్తుడినైనా ఎవరినైనా నువ్వు నీకు ఇష్టం లేకపోతే నమస్కారం చేయి, ఇది సచ్చరిత చెబుతున్నది. మరి ఇట్లాంటి విషయాలను మనం కొంతమంది అంటుంటారు, వంకాయ అంటే బాబాకి, ఇవన్నీ అనవసరమైన ప్రచారం చేయకండి దయచేసి. సచ్చరిత్ర యథార్థం చెప్పాలంటే అది వేదం. వేదము అనే దానికి అర్థం తెలుసుకోండి దయచేసి. వేదం అంటే 4 వేదాలు ఆయన సేకరించాడు వ్యాసుల వారు. అలాగే ఏదైతే చదివితే, ఏదైతే వింటే, ఏదైతే ఆచరణలో పెడితే అది వేదం అంటారు. ఇంకా ఆ తర్వాత ఇంకేం తెలుసుకోవాలని అక్కర్లేదట. వేదం అంటే దాని అర్థం అది. అట్లాగే ఇంకా సచ్చరిత మనం ఒకసారి విన్నామంటే, దాన్ని ఆచరణలో పెట్టగలిగినామంటే ఇంకా చాలు, మళ్ళీ వేరేది అవసరం. అట్లాంటి వేదం లాంటిది సచ్చరితాన్ని గుర్తు చేస్తున్నామ్మా. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. మీరు చెప్పిన దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి, చాలా సంతోషం కలిగించే విషయాలు అనేక ఉన్నాయి. మరొకసారి చెప్తాను నేను ఇప్పుడు ఓ సాయి బంధువుతో మాట్లాడిన తర్వాత. సాయిరామ్ అండి. టీవీ చూడకండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మీ పేరు చెప్పండి. సాయి బంధువులు ఎంతో ప్రయత్నం చేస్తే గానీ ఫోన్ కనెక్ట్ అవుతుంది. పాపం అలాంటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు టీవీ పెద్దగా పెట్టేసుకుని టీవీ చూస్తూ ఉంటారు. దయచేసి టీవీ చూస్తూ మాట్లాడాలనుకుంటే మాట్లాడలేరు, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. సాయిరామ్, మీ పేరు? అమ్మ మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హలో అమ్మ చెప్పండి. చెప్పండి. సాయి సత్యత గురించి చెప్పడానికని గురువు గారు ఉన్నారు కదా, దానికి మాట్లాడదామనండి. మాట్లాడండి అమ్మా. టీవీ చూడకండి, టీవీ వాళ్ళని తగ్గించేసి అడగండి, మాట్లాడండి. టీవీ చూడటం లేదండి, దూరమే ఉన్నాను. సరే అమ్మా, మీ పేరేంటి? మీ పేరు? నా పేరు రాణి అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు రాణి గారు? నా పేరు రాణి. రాణి గారు బహుశా కాల్ మాట్లాడలేరు, ఇలా టీవీ చూస్తున్నారు, టీవీ వెనుక పెద్ద వాల్యూమ్ పెట్టేసుకున్నారు, డిస్టర్బ్ అయిపోతున్నారు. మీరు చెప్పిన దాంట్లో అనేక విషయాలున్నాయి. సాయి సచ్చరిత మన దగ్గర ఉంటే చాలు. ఎంత చక్కటి ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా. బహుశా నిర్మల్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు. ముందు కోరికలతో మొదలుపెట్టి తర్వాత ఏ కోరిక లేకుండా తృప్తి కలిగించే స్థితి అని. అలాగే మనకి సచ్చరిత ఉండడం వల్ల మనం మనంగా ఉన్నాం. అంటే మనకి ఎలాంటి బలహీనతలు లేకుండా మన వ్యక్తిత్వాన్ని, మనం ఏ కుటుంబంలో అయితే పుట్టామో అదే ధర్మాన్ని మనం నిలుపుకుంటూ మన జీవితంలో మనం అన్నీ సాధించుకుంటూ ఒక చక్కని వ్యక్తులుగా మనం మనలాగే ఉండగలిగాము అనేది ఆలోచించుకుంటే ప్రతి మాటలోనూ ఎంతో అర్థం ఉంటుంది. సచ్చరిత మనకు చక్కని వ్యక్తిత్వాన్ని, నడవడికను, మంచి చరిత, నడవడిక చాలా మామూలుగా చదువుకున్న వారికి కూడా అర్థమయ్యే ఒక చిన్న మీనింగ్, మంచి నడవడికను ప్రసాదించే సచ్చరిత గురించి మనం మాట్లాడుకోవడం, ఈ రోజు ఒక పర్వదినంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. మన సంతోషంలో పాల్పంచుకోవడానికి ఒక సాయి బంధువు సిద్ధంగా ఉన్నారు. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. నా పేరు విజయ అండి, నిజాంపేట నుంచి. విజయ గారు బాగున్నారా అండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి, మాట్లాడండి. గురువు గారు పాదాభివందనాలండి. హలో, వింటున్నారు? చెప్పండి విజయ గారు. నమస్కారం అమ్మా. సాయిరామ్ అండి. సాయిరామ్. నేను మీది వింటుంటానండి సాయి చరిత్ర. సంతోషం అమ్మా. ఈ విషయం ఏంటంటే మాది 1999లో ప్రచురించిన పుస్తకం నా దగ్గర ఉందండి. నాన్నగారు చదివేవాళ్ళు, బాగా పాత పడిపోయింది. సత్యనారాయణ గారు రాసింది. అయితే అది చదివేటప్పుడు నాకు చాలా అనుభవాలు అయినాయి, లీలలో బోధలు అన్నమాట. బాబాయి 89లో పుస్తకం ఉందండి. అప్పుడు వెల 19 రూపాయలేనంటండి. ఆ పుస్తకం ఇప్పుడు చాలా ముక్కలైపోయి
అలా జాగ్రత్తగా చేసుకుని అలా పదిలంగా ఉంచుకుంటాను. సరే, నాకు చాలా ఇష్టం ఆ పుస్తకం అంటే. మీరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలండి. ఇది బాబా దగ్గర ఈ రోజు పెట్టుకుంటాను. ఒకసారి లీలా బాబా చరిత్ర చదివేటప్పుడు నా మామూలుగా చిన్నగా ధ్యానం చేస్తుంటాను. అయితే ధ్యానంలో ఒకసారి ఒక కుండ నిండా స్వచ్ఛమైన జలం కనిపించింది తెల్లవారుజాము ధ్యానంలో. ఆ వాటర్ ఎలా ఉన్నాయంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అది కూడా నాకు అర్థమైంది ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. సరే, నాకు ఇక మెలకు వచ్చింది. లేచి పని చేసుకుంటుంటే ఇలా కుండాలో నీళ్లు వచ్చినాయి. శుభమా కాదా, మా పనమ్మాయి కొంచెం పెద్ద ఆవిడ, అడుగుదామని అలా అడుగుదాం అనుకుంటూనే అడగకుండా ఊరుకున్నానండి. బాబా నన్ను అడగనీయలేదన్నమాట. సరే, నాకు ఇక పనులంతా అయిపోయాక ఈ సత్యనారాయణరావు గారు రాసిన పుస్తకం చదువుతున్నాను ఒక చాప్టర్ లో. అందులో ఉందండి, ఒక భక్తురాలు బాబా అక్కడ కూర్చుని ఉంటే ఇలా ఇసురుగా వెళ్ళిపోతూ ఉంటది. నీళ్ళ కొండ పట్టుకుని అటు వెళ్ళిపోతూ ఉంటది. బాబా అక్కడ కూర్చున్నారనో మరి ఏంటది సంథింగ్ పూర్తిగా అది నాకు గుర్తులేదు. నేను చదివే పారాయణంలో వచ్చేసింది అనమాట అది ఆ సీను. అయితే ఆయన అన్నారు అప్పుడు, అంత అలా పరిగెడతారు ఎందుకు, నీ కుండ నిండా స్వచ్ఛమైన జలాన్ని నేను నింపుతారా అన్నాడండి బాబా. అసలు నా జ్ఞానంలో వచ్చిన దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది కదండి. అది ఇది ఒక తల్లి. అమ్మ నమస్కారం. నేను అనేది ఏంటంటే, మీరు ఈ కథ సపత్ని గారి కథ. సపత్ని గారి భార్యకు బాబా ఆ రకంగా అనుభవం, అదే కళలోనే ఆమెకు కూడా ఇట్లా. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఈ కళ వచ్చిన తర్వాత మీకు అంటే మీ ఏమన్నా కుటుంబంలో ఏదైనా మార్పు వచ్చిందా? కుటుంబంలో అయితే మార్పులు లేవండి, కానీ నాకు దాని మీద చాలా నమ్మకం. ఇంకొకటి, నేను దయచేసి వేరే విధంగా అనుకోకండి, మీకు సంతానము ఉందా? కానండి, అసలు నాకు ఏది కావాలో అది బాబా నాకంటే ముందే ఆయనే నాకు ఆ బాధ తెలిసి ఇచ్చేస్తున్నాడండి. సంతోషం తల్లి. నేను ఎందుకంటే ఈ కథ నాకు చెప్తున్నారు కాబట్టి, దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, సపత్ని గారి భార్యకు అంటే అప్పటికే ఒక పిల్లవాడు పుట్టి చచ్చిపోతాడు. ఆ తర్వాత నా కొడుకును వీడే చంపాడు, ఇట్లనే ఈ రకంగానే అనుకున్నాడు. ఎవరు సపత్ని గారు, ఎవరు సాయిబాబా అని ఆయన నా కొడుకుని చంపాడు అని అనుకున్నాడు. బాబా దగ్గరకు వస్తే తిట్టాడు. సరే, ఆ కథ వివరంగా ఇప్పుడు నేను చెప్పను. మీరు ఆ కథ చదివితే నాకు ఈ రకంగా స్వచ్ఛటి నీళ్లతో నీ కుండ నింపుతాననే కథ దానికి సంబంధించింది. అట్లాంటిది ఏమైనా మీకు అట్లాంటి అనుభవాలు కలిగించడానికి బాబా ఆ రకంగా సచరిత్ర సత్యనారాయణరావు గారు రాసింది ఈ రకంగా చదివించాడా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అంతేనా? అవునండి. సంతోషం. అంటే నేను ఒక అమ్మాయిని అడుగుదామని కూడా అడగకుండా చేసి నాకు అలా లేదన్నమాట. ఏ రూపంలో ఉన్నాయి, నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఆయన గిఫ్ట్ అనుకుంటానండి. మీరు ఇంకోటి విశేషం, ఈ కథలో ఈ ప్రత్యేకించి మొత్తం 51 అధ్యాయాలు మన తెలుగులో చదువుకుంటున్న దాంట్లో ప్రత్యేకించి నేను ఇక్కడ గుర్తు చేస్తున్నా ఇప్పుడు సాయి టీవీ దీని ద్వారా ఈ సపత్ని గారి కథ ఏదైతే ఉందో, ఆ నంబర్ నాకు గుర్తులేదు, అది బాబా హై క్లాస్ క్వాలిటీస్ అండి. అంటే మిగతా అన్నిట్లో కూడా ఆయన నేనేం చేస్తున్నాను, నేను మీకు రుణగ్రస్తుడిని, నేను మీ సేవ చేసుకుంటున్నాను అని అంటాడు. కానీ సపత్ని గారి కథ చూస్తే అసలు ఇంకా ఆయనకంటే సుపీరియర్ పవర్ ఎవరు లేరన్నట్టుగా. అంటే నీ భార్య కడుపులోకి నీ కొడుకు చచ్చిపోయిన 17 ఏళ్ల కొడుకుని తీసుకొస్తానని చెప్తాడండి బాబా. ఎందుకంటే ఇంకా ఆయనకంటే మించిన శక్తి లేదన్నట్టుగా ఆ ఒక్క అధ్యాయంలోనే చెప్తారు. మీరు ఇప్పుడు అన్నారు చూడండి, బాబాకు మించిన శక్తి లేదని, బాబా అన్నీ ఇస్తున్నాడని. నిజంగా ఆ సపత్ని గారి కథ ద్వారా స్వచ్ఛమైన జలం ఇవ్వడం అనేది మీకు ఈ సత్యనారాయణరావు గారి ద్వారా ఇప్పుడు ఈ రకంగా ఈ పండగ రోజున నాకు గుర్తు చేశారంటే చాలా సంతోషం తల్లి, చాలా ఆనందంగా ఉంది. చాలా గొప్ప విషయం చెప్పారమ్మా, సంతోషం. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, సాయిరామ్ అండి. అమ్మా, మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు మల్లీశ్వరి అండి, చింతలు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మల్లీశ్వరి గారు. హలో అమ్మా, మాట్లాడండి. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నమస్కారం గురుగారు. మీతో నాకు ఈ సాయి టీవీ ద్వారా ఒక అనుభవం ఉంది, చెప్తానండి. చెప్తాను. మధ్యాహ్నం పూట మీరు సచరిత్ర చెప్తున్నప్పుడు ఒక అధ్యాయము
ప్రయాణం గురించి చెప్తున్నారండి. ఎక్కడికన్నా మనం ప్రయాణం అవుతుంటే బాబానే చూసుకుంటారు, ఆ బాధ్యత అంతా ఆయనే తీసుకుంటారు అని. అట్లనే మధ్యాహ్నం మీరు సత్యదురు వింటూ నేను ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటే సాయంత్రం నేను 6:25కి అనుకుంటున్నానండి ట్రైన్. తిరుపతి వెళ్తున్నాం మేము. 6:05కే ట్రైన్. కానీ మేము బయలుదేరి బస్సు ఆటో పట్టుకొని ఇవన్నీ స్టేషన్ కి వెళ్లేసరికి ఆ ట్రైన్ రావడం జరిగింది. స్టార్ట్ అయిందంటండి. స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆపేశారండి సడన్ గా ట్రైన్. ఆగిపోయి మళ్ళీ కరెక్ట్ గా మేము ఆ స్టేషన్ కి వెళ్లి మధ్యలో ఆటో ఆగిపోవడం, ఇంకో ఆటో పట్టుకొని మళ్ళీ వెళ్ళాము. ట్రైన్ లో ఇలా అడుగు పెట్టాం కానీ అప్పుడు ట్రైన్ కదిలిందండి. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. సింపుల్ గా చెప్పేసి సాయి టీవీ ద్వారా వింటూ ఆ రకంగా ప్రయాణం విషయంలో మీరు పొందిన అనుభవం నేను వీళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను, ఈ తల్లికి, సాయి వాహిని గారికి. నిజంగా సాయి టీవీ ద్వారా ప్రతిరోజు అంటే ఇంకా మనము చాలామంది అంటుంటారు, ఈ రోజు ఇదేనా, ఎప్పుడు ఇవేనా, ఏమన్నా వేరే ఇంకా ఏదన్నా ప్రోగ్రామ్స్ పెడితే బాగుండు అని. ఇక్కడ నేను సాయి టీవీ గురించి చెప్పడం లేదు తల్లి, మామూలుగా మన ఇళ్లలో కూడా ఎప్పుడు సచిత్రన అంటుంటారు మా పిల్లలు కూడా. నేనన్నాను, ఇంత చెప్తేనే మనకి రకరకాల మాయల్లో పడుతున్నాము. మీరు చూడండి, ఎప్పుడు మేము చూస్తుంటామంటే మాకు అనుభవం కలిగిందని ఇప్పుడు ఆ సాయి వాహిని గారు అంటున్నారు. సింపుల్గా అనిపిస్తుంది. మీరు ఎట్లా చెప్తున్నారంటే ఏదో మాకు ఎంత ఆనందమో అనిపించేటట్టు చెప్తున్నారు. ఇట్లాంటి అనుభవాలు చాలా జరుగుతాయి. మనము దానికి ఏంటంటే మనము రుణానుబంధం అంతే. అది సాయి టీవీ ద్వారా కానీ నేను చెప్తున్నాను కదా తల్లి, వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆ ప్రేరణ మనం నిలుపుకోవాలి. అది